బీఆర్ఎస్ పైన మరోసారి ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మీటింగ్లకి బీఆర్ఎస్ కార్యకర్తలే వస్తున్నారని చెప్పారు కవిత. కానీ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళు రావడం లేదు అనేటువంటి మాటను కూడా కవిత మాట్లాడుకొచ్చారు. బీఆర్ఎస్ నన్ను దూరం పెట్టారనే ప్రచారం జరుగుతోంది అన్నారు కవిత. ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్ళినప్పుడు నేను బిజీగా ఉన్నా, అందుకే అక్కడ వెళ్ళలేకపోయానని చెప్పేటువంటి మాటను కూడా కవిత మాట్లాడుకొచ్చారు. అయితే జగిత్యాలకు వెళ్ళినందుకు కేటీఆర్ వెంట ఏసీబీ దగ్గరికి వెళ్ళలేదు, లేదంటే వెళ్ళేదాన్ని అని కూడా కవిత చెప్పుకొచ్చారు. హరీష్ రావుకు ఏమైందో నాకు తెలియదు, నేను హరీష్ను కలవలేదు, ఫోన్ కూడా చేయలేదనేటువంటి మాటని కవిత మాట్లాడారు. ఈ స్థలం చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. పార్టీ నన్ను దూరం పెట్టినటువంటి ప్రచారం జరుగుతోందనేటువంటి మాటను మాట్లాడుతూనే నేను ఎక్కడికి వెళ్ళినా నా చుట్టూ ఉండేది బీఆర్ఎస్ శ్రేణులే, అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉండకపోవచ్చు, కానీ కార్యకర్తలు మాత్రం నా వెంట ఉన్నారనే మాటను మాట్లాడుతున్నారు. అంటే చాలా క్లియర్గా తను ఏం చెప్తున్నారంటే పార్టీ కార్యకర్తలు నా వెంట ఉన్నారు, మీ వెంట కాదు, కానీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాత్రం మీ వైపుగా ఉన్నారు. మొన్న మధ్య మీరు గమనించండి, లేఖలో కూడా కవిత ఒక అంశాన్ని ప్రస్తావించింది. ఇప్పుడు నేను ఆ విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మీరు మళ్ళీ ఎమ్మెల్యేల పేర్లు మాజీ ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావిస్తున్నారు, వారంతా కూడా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు భయపడుతూ ఉన్నారు, మళ్ళీ స్థానిక ఎన్నికల్లో వీళ్ళ దగ్గర నుంచే టికెట్ తీసుకోవాలా, వీళ్ళ దగ్గరికే వెళ్ళాలన్న ఒక ఆలోచనతో ఉన్నారు. సో కాబట్టి కొంత వాళ్ళని పక్కన పెట్టి, ఆ కోటరీని పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్ళండి, కార్యకర్తలతో మాట్లాడండి అని చెప్పి కవిత తన తండ్రి కేసీఆర్కి ఒక లేఖలో పొందుపరిచారు. ఇప్పుడు మరోసారి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీ వెంట కేవలం ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, పార్టీకి పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు, కానీ నిజమైనటువంటి కార్యకర్తలు నా వెంట ఉన్నారు అనేటువంటి ఒక మాటని చాలా బలంగా మరోసారి చెప్తున్నారు ఆవిడ.